సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. సాయంకాలాలు ఏదైనా స్వీట్ తినాలనిపించిన, పిల్లల స్కూల్కి సింపుల్ స్వీట్ చేసి పంపించాలనిపించిన, ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే ఏదో వంట చేసేస్తాం. గబాలన స్వీట్ అనగానే సాధారణంగా మనం చేసేది సేమియా పాయసం. సేమియా హల్వా కూడా చేస్తాం వితౌట్ మిల్క్. పాలు పోసి చేసే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా పాయసాలు కొన్ని చోట్ల చూస్తాం టంగుమని బిగిసిపోతుంటాయి. ఎన్ని పాలు పోసినా పలచగా అవ్వదు, పాయసం పీల్చేస్తుంది సేమియా అంతా కూడా. అయితే అలా పీల్చకుండా ఎక్కువసేపు పొద్దునుంచి ఇంచుమించు సాయంకాలం 4 దాకా అది కొంచెం పల్చగా ఉండేలాగా కప్పులో పోస్తే ఈజీగా తీసుకుని తినేటట్టుగా, లేదా కప్పు ఎత్తుకుని తాగేసేలాగా ఎట్లా చేయాలో చూద్దాం. మామూలు సేమియా తీసుకోండి. ఈ వేయించిన సేమియా కంటే కూడా తెల్లటి సేమియా అయితే చాలా బాగుంటుంది. జనరల్గా సేమియా పాయసాన్ని ఏం చేస్తామంటే పంచదారతో చేసేస్తాం. పంచదార బాగానే ఉంటుంది, మన ఎండాకాలం తినడానికి కూడా హాయిగానే ఉంటుంది. కాకపోతే అంత హెల్దీ కాదని, కాస్త బెల్లం వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో బెల్లంతో చేద్దాం. సేమియా పాయసాన్ని ఈవినింగ్ కనుక తీసుకుంటే తెల్లవారేసరికల్లా దగ్గు జలుబు వచ్చేస్తాయి, కొంతమందికి సూట్ కాదు. అలాంటి వాళ్ళకి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరపు పాకంతో కూడా చేశాను నేను, చాలా బాగుంది అది కూడా. కాకపోతే మనం ఇప్పుడు బెల్లం అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా ఇంట్లో. సో బెల్లంతో సేమియా పాయసం చేద్దాం. చాలా ఎక్కువ నెయ్యి అది వేయక్కర్లేదు, హల్వాకి వేసినట్టుగా కొంచెమే సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి వేసి కాసిన జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత ఏమో మన ఏమైనా చారపప్పు, పిస్తాలు అలాంటివి ఉంటే వేయించేసుకోండి. బాదం పప్పులు కూడా వేసేద్దాం. అన్నీ ఒకేసారి వేయించేసినా ఏమవదు. మనం పాయసంలో వేయదలుచుకున్న పప్పులన్నీ నేతిలో వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమియా, 1 కప్పు సేమియాని ఇందులో వేసేయండి. దోరగా కొంచెం మంచి కలర్ వచ్చేదాకా, మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. దీనికి ఏం చేద్దామంటే మనం ఈ సేమియాలు ఇందులో వేయగానే ఈ కప్పుతో 1 కప్పు నీళ్ళని పక్కనే స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టేసుకుందాం. మనం పాలు కాచి పెట్టుకున్నాం, అవి వేడిగా ఉన్నాయి, అవి పక్కన పెట్టాం. ఒక గిన్నెతోటి నీళ్ళు కూడా పెట్టుకుంటే ఏంటంటే సేమియాలో చటుక్కున చన్నీళ్ళు పోసామనుకోండి కొంచెం శుద్ధ కట్టేస్తుంది, మధ్య మధ్యలో కొన్ని ముక్కలుగా ఉండిపోతాయి. అలా కాకుండా కాగిన నీళ్లు కనుక పోస్తే సేమియా చక్కగా ఉడికిపోతుంది, క్షణాల్లో అయిపోతుంది, తొందరగా అవుతుంది అన్నమాట. మంచి వాసన వస్తుంది, కొద్దిగా బ్రౌన్ కలర్లో కూడా అయిపోయింది. కాగిన నీళ్ళు ఎత్తి సేమియాలో పోసేద్దాం. ఒక కప్పు సేమియాలకి 1 కప్పు నీళ్ళు పోసాం. ఈ నీళ్ళన్నీ పీల్చేసాక పాలు పోసుకోవచ్చు. మనం ఈ నీళ్లు పోయగానే ఇంకో మెథడ్ ఏం చేయాలంటే, మనము బెల్లం వేసుకోదలుచుకున్నాం కదా, బెల్లంలో ఇసుక కానీ మట్టి కానీ ఉండే అవకాశం ఉంది. అందుకని ఒక 1/4 కప్పు బెల్లం, 1 కప్పు సేమియాకి 1/4 కప్పు బెల్లాన్ని పక్కనే ఆ గిందాకటి నీళ్ళ గిన్నెలోనే వేసేయండి. అటు ఇటుగా 1/4 కప్పు నీళ్ళు పోయండి అందులో. దీన్ని కరగబెట్టేసుకోవాలి. కరిగించింది వేస్తే ఏమవుతుందంటే తొందరగా అయిపోవటమే కాకుండా అడుగునున్న ఇసుక అది మనం తప్పించేసేయగలుగుతాం. స్ట్రెయిన్ చేయక్కర్లా, అలాగా ఓడ్చి పోసేసేయచ్చు. దీన్ని కదపక్కర్లేదు, ఏం చేయక్కర్లేదండి. జస్ట్ నీళ్ళు పోసేటప్పుడు కదిపితే చాలు. నీళ్ళు అయిపోయినాయి అనేది అర్థం కాగానే పాలు ఎత్తి పోసేయటమే. కొంచెం బెల్లాన్ని మాత్రం ఒకసారి కదుపుదాము, ఎందుకంటే స్టవ్ మీద పెట్టంగానే బెల్లం గడ్డగట్టేసే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక్కసారి కరగబెడితే చాలు. సేమియాలో నీళ్ళన్నీ అయిపోయినాయండి. 1 కప్పు పాలు పోసేద్దాం. ఇవి హోల్ మిల్క్ పోసుకోవచ్చు, మనం మామూలు రోజువారీ వాడుకునే టోన్ మిల్క్ అది కూడా పోసుకోవచ్చండి, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పోసిన తర్వాత మనం బెల్లం వేసాక చివరికి మళ్ళీ పాలు పోస్తే ఎక్కువసేపు పలచగా ఉంటుంది. సేమియాని పాలల్లో ఉడకనిద్దాము. సేమియాలు పూర్తిగా పాలతోటి ఉడికిపోయినాయి అండ్ మన బెల్లం కూడా కరిగిపోయింది పూర్తిగా. స్టవ్ సిమ్లో పెట్టి ఈ బెల్లం పాకాన్ని ఎత్తి సేమియాలో పోసేయండి. దీన్ని నేను ఎక్కువ పలచగా చేశాను, కొంచెం నీళ్ళు తక్కువ పోసి చిక్కగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇసుక రాకుండా ఉండేలాగా మాత్రం చూసుకోవాలి అంతే. ఎంత కాదన్నా బెల్లంలో ఇంచో కొంచెం కాస్త చిన్న చిన్న మట్టిగడ్డలు లాంటివి ఉంటాయి.
ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. బెల్లపాకం వేసాక ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆపేసేయచ్చు, అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, చివరికి కొంచెం ఏలక పొడి వేసుకోవటం, కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా పాలల్లో తడి పెట్టుకుని అది కూడా వేసుకుంటే కొంచెం మంచి బెటర్ కలర్ వస్తుంది. స్టవ్ ఆపేసేటప్పుడే మనం ఏలక పొడి, తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు, ఆ తర్వాత మనం ముందే అట్టు పెట్టుకున్న పాలల్లో హాఫ్ పోసాం కదా, 1 కప్పు పోసాం, 2వ కప్పు పాలు ఇందులో పోసేద్దాం. పాలు పోస్తే ఇది పల్చగా మనం తినడానికి మధ్యాహ్నానికి కూడా చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. ఒకవేళ అలా కాదు ఇమీడియట్గా సర్వ్ చేసేటట్టయితే పాలు పోయవలసిన అవసరమే లేదు, అప్పుడే ఇచ్చేస్తే కొంచెం హల్వాలాగా కూడా ఉంటుంది, చక్కగా ఉంటుంది, పాయసంలాగాను హల్వాలాగాను. చల్లారితే మాత్రం ఇంకా అది బాగా గట్టిగా టంగుమని బిగిసిపోతుంది, కేక్ లాగా అవుతుంది. పాలు పోసి అట్టు పెడితే చక్కగా బాగుంటుంది. సాయంకాలం దాకా అంటే మార్నింగ్ 11 గంటలకు చేస్తే ఈవినింగ్ 4 o'clockకి కూడా సర్వ్ చేయొచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో చిన్న చిన్న కప్పుల్లో పోసి పెడితే చిల్డ్గా కూడా సర్వ్ చేయొచ్చు. సేమ్యాలు వేడిగాను బాగుంటాయి, చల్లగాను బాగుంటాయి. ట్రై చేసి చూడండి. సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాము. ఇదిగోండి మన తీయని కమ్మని తొందరగా అయిపోయే సింప్లెస్ట్ పాయసం. బెల్లంతో చేసుకుని చూడండి, చాలా రుచిగాను ఉంటుంది, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.